రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 11న గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 11న మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ నెల 14న కూటమి ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 11న గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక 11న మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ నెల 14న కూటమి ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ఏదైతే 2026-27 సంబంధించినటువంటి ఏపీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయి కసరత్తు పూర్తయింది. ఇప్పటికే దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఒక గెజిట్ విడుదల చేసింది. మొత్తానికి ఏదైతే 11వ తేదీ నుంచి కూడా ఈ యొక్క బడ్జెట్ కు సంబంధించి కూడా అయితే మాత్రం పూర్తి స్థాయిలో కసరత్తు అయితే మాత్రం చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. మరి ఈ నేపథ్యంలోనే ఏదైతే 14వ తేదీన ఉదయం 10 గంటలకు కూడా ఏపీ అసెంబ్లీలో 2026-27 సంబంధించినటువంటి బడ్జెట్ ను అయితే మాత్రం మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. మరి ఈ యొక్క బడ్జెట్ కసరత్తులో భాగంగా కూడా ఆర్థిక మంత్రి వరుసగా కూడా ఫ్రీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 5 శాఖలకు సంబంధించినటువంటి మంత్రులతో కూడా సమావేశాలు అయితే మాత్రం నిర్వహించడమే కాకుండా పూర్తి స్థాయిలో ఈ యొక్క బడ్జెట్ వరుస సంబంధించినటువంటి సమావేశాల్లో కూడా ప్రాధాన్యతలపై కూడా విస్తృతంగా చర్చలు అయితే మాత్రం జరగబోతా ఉన్నారు. వివిధ శాఖలకు సంబంధించి కూడా మంత్రుల ప్రతిపాదనను ఆర్థిక మంత్రికి సమర్పించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి సంబంధించినటువంటి సమపాలన సంబంధించినటువంటి నిధులు కేటాయించేలా కూడా ఆర్థిక శాఖ అయితే మాత్రం కసరత్తు చేస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బడ్జెట్ ని ఏ విధంగా రూపొందించాలి అనేటువంటి దానిపై కూడా పూర్తి స్థాయి కసరత్తు అయితే మాత్రం ప్రభుత్వం చేస్తా ఉంది. ఇప్పటికే ఈసారి సంబంధించిన బడ్జెట్ లో ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, ఉత్తరాంధ్ర రాయలసీమ సంబంధించినటువంటి ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేసే విధంగా కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా ఎక్కువ బడ్జెట్ అయితే మాత్రం కేటాయించబోతున్నట్టుగా కూడా మనకి తెలుస్తా ఉంది. ముఖ్యంగా రాజధానికి సంబంధించినటువంటి అమరావతి నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులను కేటాయించేలా కూడా బడ్జెట్ అయితే మాత్రం కొనసాగబోతా ఉంది. పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడమే కాకుండా ప్రత్యేక కేటాయింపులు జరిగేటువంటి విధంగా కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారిశ్రామిక ప్రోత్సాహాలకు సంబంధించినటువంటి చెల్లింపులకు సంబంధించి కూడా ఇసుక ఖాతాలు పెరుస్తామని స్పష్టం చేశారు. ఈ బడ్జెట్ లో కూడా ఆ సంక్షేమానికి పెద్దపీట వేస్తారని తెలుస్తా ఉంది. అదేవిధంగా ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో ఎన్నికలకు ముందు చంద్రబాబు సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పథకాలకు సంబంధించి కూడా ఆడబిడ్డ నిధి అనేటువంటి పథకం ప్రస్తుతం రాష్ట్రంలో పెండింగ్ లో ఉంది. మరి ఆ పథకానికి సంబంధించినటువంటి దానిపై కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఎంతవరకు బడ్జెట్ పడుతుంది అనేటువంటి దానిపై ఒక సమాలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి అందులో భాగంగానే ఇప్పటికే కూడా దీనికి కూడా ఒక డిపిఆర్ సిద్ధం చేశారు. ఆడబిడ్డ నిధి అనేటువంటి పథకాన్ని రాష్ట్రంలో ఆడబిడ్డలకు అందిస్తే ఎంతవరకు ప్రభుత్వంపై భారం పడుతుంది అనేటువంటి దానిపై కూడా సమగ్ర నివేదిక అయితే మాత్రం ఇప్పటికే కూడా అడిగి తెప్పించుకుంటా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ఈ యొక్క బడ్జెట్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో రోడ్ల అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి అయితే మాత్రం పెట్టబోతా ఉంది. పాత హోల్ సంబంధించిన రోడ్లు కానీ కొత్త రోడ్లు నిర్మాణానికి కూడా పూర్తి స్థాయిలో
ఫోకస్ పెట్టేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. హార్టికల్చర్ రంగానికి ఒక ప్రత్యేక కేటాయింపులతో పాటు లాజిస్టిక్స్ సెక్టారు, అదేవిధంగా జలజీవన్ మిషన్ ఏదైతే ప్రతి ఇంటికి కూడా కుళాయి పంపు అందించాలనేటువంటి ఒక లక్ష్యం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా జలజీవన్ మిషన్ పథకాన్ని వేగవంతం చేసేందుకు కూడా తగిన ప్రణాళికలు, నిధులు కేటాయింపులు జరిగేలా ఏర్పాట్లు అయితే మాత్రం చేస్తా ఉన్నారు. ఏదేమైనా ఈ యొక్క బడ్జెట్ సమావేశాల్లో కూడా పూర్తి స్థాయిలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో అన్ని శాఖలని సమన్వయంతో కూడా మంత్రులను కలుపుకొని ఈ యొక్క సమావేశాలు అయితే మాత్రం నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో కూడా గ్రీన్ సిగ్నల్ అయితే మాత్రం ఇప్పటికే వచ్చింది. కాబట్టి మరి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి దానిపై పూర్తి స్థాయిలో బడ్జెట్ సమావేశాలు అయితే మాత్రం కొంత కసరత్తు అయితే మాత్రం వేగవంతమే కాకుండా రాష్ట్రంలో అభివృద్ధికి ముందడుగు అని కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రచన. రైట్, థ్యాంక్ యూ పవన్.